హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వినీ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి ఒక 5 days బ్యాక్ది. ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, నానిగాడు ఒక 4 days నుండి మధ్యలో లేచి చాలా గట్టిగా ఏడ్చేవాడు. ఇంకేంటనేసి చూస్తే మా అమ్మ వాడి బాడీ మొత్తం ఒక చిన్న దద్దులు అనేటివి వచ్చేసాయి. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. కిచెన్కి వెనకాల హోల్ అనేది ఉంది. ఆ హోల్ నుండి అక్కడ వెనకాల చెత్త అయితే వేస్తున్నారు. ఆ చెత్తకి ఆ హోల్ నుండి దోమలు అనేది వచ్చేసి, ఇంకా ఏంటంటే ఏమైనా మనం తిని పెట్టిన ఫుడ్కి అయితే కూడా వస్తాయి. బట్ మాకు వెనకాల చెత్త వల్ల వెనకాల హోల్ నుండి దోమలు అయితే విపరీతంగా ఉండే. ఇంకా నాకు ఇప్పుడు నేను చేసే చిట్కా ఒకప్పుడు ఒక అక్క చెప్పినింది. బట్ నేను అప్పుడైతే పెద్దగా పట్టించుకోలేదు, ఏముందిలే అన్నట్టు వదిలేసాను. కానీ ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే ఫస్ట్ స్టార్టింగ్లోనే నాకు ఈ చిన్ని చిట్కా అయితే తెలిసింది. ఏంటండి ఇంత అవసరమా, ఆల్అవుట్ పెడితే సరిపోదా అనేసి అనుకోవచ్చు. జట్టు మనం ఇంకా పిల్లలకి స్మెల్ పట్టకూడదు కాబట్టి అదైతే పెట్టాము, ఆల్అవుట్ పెడతాం. బట్ కానీ అప్పుడప్పుడు ఇలాంటి చిన్ని చిట్కా చేస్తే మంచిది కదా అనేసి అయితే నేనైతే నా మైండ్లో ఆ థాట్ వచ్చింది కాబట్టి నేనైతే ఇప్పుడు ఈ చిన్న చిట్కా చేస్తున్నా. ఏంటంటే లవంగాలు ఒక 4-5 లవంగాలు తీసుకొని 4 బిళ్ళలు కర్పూరం బిళ్ళలు తీసుకొని దాన్ని మొత్తం అయితే ఇలా వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఆ లవంగాలు అనేటివి ఆయిల్ టైప్ అయిపోతాయి. ఆ పొగ కూడా చాలా ఘాటుగా వస్తుంది. ఇంకా మన ఇల్లు మొత్తానికి మూలలకి ఆ పొగ అనేది పట్టించేస్తే ఇలా 1 week చేస్తే రావడానికి వచ్చినవి చనిపోవడానికి అయితే కారణం అవుతుంది అనేసి అయితే నేను చెప్తాను. పక్క అన్నీ వెళ్ళిపోతాయని కాదు, వస్తాయి, పక్క ఆల్అవుట్ పెట్టినా పక్క వస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేస్తే వచ్చినట్టు వెళ్ళడానికి రావడానికి ఆస్కారం ఉండకుండా చేస్తాయనేసి అయితే ఈ చిన్న చిట్కా చేసాం. ఇలా 1 week మొత్తం చేస్తే రిజల్ట్స్ అయితే ఉంటాయి. బట్ నేను ఒక 1 day ఫుల్ డే మొత్తం చేశాను. ఇలా మీరు ఎవరైనా చేసింటే లేదు చేస్తాము అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కావాలంటే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, లైక్ కొట్టేసేయండి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.